హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విత్రీ న్యూస్. నేను విశ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో ఉన్నామండి. తంగలపల్లి మండల కేంద్రంలో జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో అయితే అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఒకసారి అమ్మవారు కూడా చూద్దాం. ఇందాక అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అంటే ఫేస్ లో మనకి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ ఉంటారు కదా, కదలికలు. ఆ కదలికల్లో ఒకసారి చూడండి, ప్రశాంతంగా అమ్మవారు అసలు ఎంత కూల్ గా ఉన్నారు అనేది మన భాషలో చెప్పాలంటే చాలా కూల్ గా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. నవ్వు ముఖంతో కళ ఉట్టి పడుతుంది అమ్మవారి ఫేస్ లోనైతే. అసలు చూస్తున్నారు, మననే చూస్తున్నారా అన్నట్టు అనిపిస్తుందండి. ఎంత బాగున్నారు, అమ్మవారిని చూస్తున్నా కూడా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల విశ్వాసం ఏంటి అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే గనక ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. అలాగే మనకి జ్యోతి రూపంలో కూడా అమ్మవారు కూడా మనకు దర్శనం ఇస్తారండి. ఒకసారి చూడవచ్చు, అక్కడ మనకు జ్యోతి రూపంలో కూడా అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ టైం అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు మనకు జ్వాల రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారంట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మహేష్ వాళ్ళు ఇక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకుంటున్నారు. కుంకుమ పూజలు కూడా చేస్తారంట. అలాగే అన్నదాన కార్యక్రమాలు కానీ, పిల్లలకు ఆటకు సంబంధించిన గేమ్స్ కానీ పెట్టడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోసం కూడా గిఫ్ట్ కూడా, అంటే చిన్న పిల్లల్ని బాధ పెట్టకుండా వాళ్ళ సంతోషం కోసం కూడా వాళ్ళు పొందితే వాళ్ళ కోసం బహుమతులు కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. కానీ ముఖ్యంగా ఇక్కడ అంటే నియమ నిష్టలతోనైతే పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. బయట చాలా మంది డీజేలు పెట్టుకుంటారు, అలాగే చాలా హడావిడి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి హడావిడి లేకుండా సాంప్రదాయ పద్ధతిగా ఒక ప్రకారంగానైతే ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇక్కడికి వస్తుంటేనే నాకు వైబ్రేషన్ నిజంగా చెప్పలేకపోతున్నాను. నేనే నా ఓన్ నాకు అనుభూతిని బట్టి నేను ఇంప్రెషన్ ఉందండి ఇక్కడ. అసలు నన్ను కూడా ఈ రోజు అమ్మవారు రప్పించుకున్నారేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి జగదాంబ సేవా సమితి నిర్వాహకులు మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మహేష్ గారితో కూడా మాట్లాడదాము. హలో మహేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ ఆ శ్రీమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని మీ V3 ప్రేక్షకులు కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ నేను జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుండి అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం అద్భుతంగా వైభవంగా ఇటు పండుగ జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. వారి సహకారంతో, వారి ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. భక్తులు కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. గోసేవ అయితేనేమి, నిన్నటి రోజున మాకు ఇక్కడ 108 కమల పుష్పాలతో అమ్మవారికి విశేష పుష్పార్చన జరగడం జరిగింది. అలాగే పల్లకి సేవ ఉంటుంది. ఇంకా కుంకుమ పూజలు, పౌర్ణమి రోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ శాస్త్రోక్తంగా వైదికంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారు కూడా కోరిన కోరికలను నెరవేరుస్తూ భక్తులకు కొంగు బంగారమై వెలసిల్లుతుంది. ఇక్కడ అమ్మవారిని కూడా మీరు చూసినట్టయితే సాక్షాత్తు అమ్మవారు నిజంగా ఉన్నదా అన్న విధంగానే కనిపిస్తూ ఉంది భక్తులకు కూడా. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు, బోనం అమ్మవారికి మేము ఒకరోజు బోనం కూడా సమర్పించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఓన్లీ అమ్మవారు ఇక్కడ నుంచి బోనం ఇస్తాము అమ్మవారికి. అలాగే చాలా కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సుహాసిని పూజలు, అక్షరాభ్యాసము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. ఇక్కడ దీపోత్సవం, సహస్ర దీపోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా కార్యక్రమాలు ఇక్కడ అమ్మవారు చేస్తూ ఉంటాం. అమ్మవారు కూడా ఇక్కడ మాకు జ్యోతి రూపంలో మీకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మీ ఇలాంటివి మీకు కనిపించదు, ఎందుకంటే అఖండ జ్యోతి వెలుగుతున్న అమ్మవారు జ్యోతి రూపంలోనే ఇక్కడ దర్శనం ఇస్తుంది. శ్రీచక్రం కూడా ఇక్కడ మేము ప్రతిష్ఠించి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాం. అద్భుతంగా, చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ ఇక్కడి నుంచి అయినా వచ్చి కూడా ఇక్కడ వేడుకుంటూ, సుదూర ప్రాంతాల నుంచి కూడా మాకు ఇక్కడ డోనర్స్ ఉన్నారు. సో అంటే చాలా లాంగ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అని చెప్పేసి అన్నారు. అలాగే ఇందాక మీ నాన్నగారు కూడా మాట్లాడారు, అదేంటి గుమ్మడికాయ కూడా మేము పంపిస్తాము, కలశం పంపిస్తాము అని అన్నారు. ఎలా అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా అంటే కూడా చూడరు, జస్ట్ ఫోన్లోనే చూస్తారని చెప్పేసి మీ నాన్నగారు అన్నారు. ఎలా అసలు ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకసారి వివరించండి. ఇక్కడ వారి బంధువులు ఉంటారు. వారి బంధువులు ఇంటికి వచ్చినప్పుడు, ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు భక్తులు వారు కోరుకున్న కోరికలు నెరవేరినప్పుడు వారు ఆ రకంగా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారిని హైదరాబాద్ నుంచే ఒక భక్తుడు ఇక్కడ మాకు
అందిస్తూ ఉంటాడు. అలాగే ఇంకా మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇలాగే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరినప్పుడు మాత్రమే వారికి ఉంటుంది కాబట్టి వాళ్ళు నెరవేరుతున్నాయి, వాళ్ళు వస్తున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు స్వయంగా సాక్షాత్ మేము మొదటి సంవత్సరం పెట్టినప్పుడు అమ్మవారు ఇందులో మంటలు చెలరేగినాయి. మేము యజ్ఞం చేస్తా ఉన్నాం బయట వెలుపల, మేము చండీ యాగం చేస్తా ఉన్నాం బయట. ఇక్కడ ఇందులోనే ఇదే ప్లేస్ లో అమ్మవారు జ్వాలా రూపంలో అమ్మవారు మాకు అందరికి దర్శనం ఇచ్చారు. మేము లోపలికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా అమ్మవారు ఎక్కడనే ఉంది. ఇక్కడ మా పురోహితులు వాళ్ళు ఏం చేశారంటే పూర్ణాహుతి చేశారు. పూర్ణాహుతి చేయగానే వెంటనే ఒక వాటర్ డ్రాప్ కూడా వేయకుండానే అమ్మవారు జ్వాల రూపం శాంతించింది. మొదటి సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా చూపించారు. అప్పుడు మా పండితులు వారు చెప్పారు, సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ జ్వాల రూపంలో ఇక్కడ ఉన్న భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఇంతింతాయి వటుడింతాయి అన్న విధంగా అమ్మవారు కూడా ఇక్కడ మాకు ప్రతి సంవత్సరం తన అద్భుతాలను ఇక్కడ అందరికీ చూపిస్తాను. ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠించినప్పటి నుంచి అందరికీ అనుకూలంగా, అందరికీ సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం, అలా ఉద్యోగాలు లేని వారికి జాబులు వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా అమ్మవారు కొంతమందికి ఉపాధి లేని వారికి కూడా ఉపాధి ఇచ్చి టాప్ ర్యాంకులు వచ్చినాయి వాళ్ళకు. ఈ విధంగా అమ్మవారు వారికి ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుస్తా ఉంది. కోరిన వారికి కొంగు బంగారమై అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తుంది అన్నమాట. కానీ నిజంగా జ్వాల రూపం అంటే అది అమ్మవారు నిజంగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇదే ప్లేస్ లో మీరు ప్రతి సంవత్సరము ప్రతిష్ఠించుకుంటున్నారు కాబట్టి అమ్మవారు ఇక్కడే ఉన్నట్టు నిజ స్వరూపంలో మనకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు నిజ రూపంలోనే ఇక్కడే ఉన్నారు. అమ్మవారు మాకు స్వప్నంలో కూడా దర్శనం ఇస్తా ఉంటారు. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు. అమ్మవారు సంకల్పం లేని ఇంత దూరం రాదు. శివరాజ్యం లేనిది చీమైనా గుట్టదంటారు కాబట్టి అమ్మవారి కృప మీ పైన ఉంది కాబట్టి మీకు లోపల సంకల్పం కల్పిస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం కొలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ అమ్మవారికి మేము గుడి నిర్మాణం చేయాలని కూడా సంకల్పం చేయడం జరిగింది. అది అమ్మవారి సంకల్పం. ఇంకెక్కడ ఏ విధంగా జరుగుతుందో అది మాకు తెలియదు. అమ్మవారు ఆదేశాల మేరకే మేము ఇక్కడ సేవ చేస్తూ ఉంటాం. మీరు భక్తితోనే అమ్మవారిని కొలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుడి నిర్మాణం కూడా జరగాలని కూడా నేను కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మీరు భక్తితో ప్రేమతో అమ్మవారిని కొలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా తొందరలోనే జరుగుతుంది. తప్పకుండా అండి. సో అలాగే ఇక్కడ అంటే ఓన్లీ మీరు సింగిల్ అంటే మీరే మీ ఇంటి నుంచే మీరు అమ్మవారిని ప్రతి సంవత్సరం కొలుస్తుంటారు కాబట్టి దాదాపు చాలా ఖర్చు ఉంటుంది కదా? అవునండి, ఉంటుంది, ఖర్చు ఉంటుంది. అదే విధంగా భక్తుల సహకారం కూడా ఉంటది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారి సహకారంతోనే ఇక్కడ అమ్మవారు మేము ఇంతగానం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మాత్రం విశేషమైన పూజలు మాత్రం జరుగుతూ ఉంటాయి. మేము ఇక్కడ అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నాము ప్రతి సంవత్సరం. ఎందుకు అని అంటే మాకు ఇక్కడ అమ్మవారికి ఒక రూపం అంటూ లేదు, ఆలయం లేదు కాబట్టి మేము ప్రతి సంవత్సరం నిమజ్జనం చేస్తున్నాం. అదే నిర్మాణం చేపట్టాలని మేము అమ్మవారి సంకల్పం చేసుకోవడం జరిగింది. కానీ అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది కదా? కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు అమ్మవారిని? మీది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామండి అమ్మవారు. మహారాష్ట్ర నుంచి వస్తుంది అమ్మవారు ఇక్కడికి. మా కామారెడ్డి వరకు వాళ్ళు డెలివరీ ఇస్తారు. అక్కడ నుంచి మేము తీసుకొచ్చుకుంటాం. లేదండి, అలాంటి డీజేలు అట్లాంటివి ఏం లేకుండా ఓన్లీ పూజలు మాత్రమే ఇక్కడ బాగా జరుగుతాయి. డీజేలు ఉంటాయి కానీ మహిళలతో కోలాటము అలా చేపించుకుంటున్న అమ్మవారిని శాస్త్రోత్తకంగానే జరుగుతూ ఉంటాయి. పద్ధతి ప్రకారం మీరు కొనసాగిస్తారు అన్నమాట. పద్ధతి ఏదైనా పద్ధతి మంచిగా ఉండాలి. ఇవాళ అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం డీజే వాడుతున్నారు కానీ నిజంగా చెప్పినట్టు పద్ధతి ప్రకారం తీసుకెళ్తే చాలా బాగుంటుంది. మీలాగా కూడా మిగతా వాళ్ళు కూడా చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. సో నిమజ్జనం ఎన్ని రోజులకు చేస్తారు? నిమజ్జనం దసరా తర్వాత రోజు మేము చేస్తామండి. దసరా రోజు కూడా అమ్మవారికి దర్శనం ఇస్తారు అందరికి. దసరా నెక్స్ట్ డే మేము నిమజ్జనం చేస్తాం అమ్మవారికి. అప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కూడా మన శాస్త్రోక్త ప్రకారం సేమ్ అదే. ఇక్కడ ఇలాంటి హడావి అంటే అట్లా లేకుండా శాస్త్రోక్తంగా మాత్రం పాటలతోని అమ్మవారిని భజన చేసుకుంటా ఊరేగింపు చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ కూడా మీరు పెట్టుకోవాలి అంటే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించాలి. చాలా మంది భక్తులు కూడా రావాలి. అలాగే వాళ్ళకు తోచిన సహాయం కూడా చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా అమ్మవారు కూడా చాలా చక్కగా కూడా చూస్తారు. ఎందుకంటే మీరు భక్తితోనే అమ్మవారిని కొలుస్తున్నారు కాబట్టి త్వరలోనే మీరు ఎట్లా అమ్మవారికి గుడి కట్టిస్తానన్నారు కాబట్టి ఆ కోరిక కూడా నెరవేరాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అంకుల్, మీ పేరు? ఓంకారం వైకుంఠం.
18 సంవత్సరాల సంది నేను మాల వేసుకుంటా. 18 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మా ఇంటి ముందు 6 సంవత్సరాలు ఇంటి ముందు మేము సొంతం పెట్టుకుంటాం. సాకారం భక్తులు సేవా సమితి ఎవరికి అయితే వాళ్ళు సేవ చేసుకుంటారు. ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా సేవ చేసుకుంటాం. మా ఇంటిలో కొలుసుకుంటున్నాం. మీ ఇంటి కూడా మీరు కొలుస్తున్నాం. 6 సంవత్సరాలు మాకు అన్ని మంచి ఇక్కడ మా గల్లీలో అందరికి మంచి శుభాలు జరుగుతాయి. వాళ్ళు చేస్తారు, టైంకి వస్తారు, సేవ చేసుకుని పోతారు. ఓకే, ప్రతి సంవత్సరం మీరు 6 సంవత్సరాల నుంచి మీరు కొలుస్తున్నారు అన్నారు కదా, మీకెలా అనిపిస్తుంది? ఓన్లీ మీరు సింగిల్ హ్యాండ్ తోనైతే అమ్మవారిని మీరు ప్రతి సంవత్సరం కొలుస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా మాకు బాధలన్నీ ఒకటి తరిగిపోతున్నాయి. వచ్చిన నాకు అందరూ సుఖం. అందుకే ఇది పిల్లలు కాకపోతే కానీ ఆరోగ్యం లేకపోతే వాళ్ళు వచ్చి మొక్కుంటారు. వాళ్ళకైతేనే మనకి ఏమైనా సంభావన ఇచ్చిపోతారు. కోరిన కోరికలు తీర్చే దైవం నేను తీసుకొచ్చి పెట్టుకున్నాం లేదు. అమ్మనే వచ్చి ఇక్కడ అధిక మంది వచ్చింది. మా ఇంట్లో కొడుకు ఉన్నది. ఆ రకంగానే నేను సేవ చేసుకుంటున్నా. మాకు అన్ని విధాలా సహకరిస్తుంది. మాకు మంచి తల్లి, మాకు శుభాలు చేసే తల్లి. ఇక్కడికి వెళ్ళి అందరు సుతం మంచిగా ఉన్నది కాబట్టి అందరు సుతం వాళ్ళ సొంత అనుకున్నారు. వాళ్ళకి ఏమన్నా కోరికలు కోరుకున్నారు వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇక్కడ సిటీ నుంచి వస్తారు. సిటీ నుంచి మాకు ఏమన్నా డొనేషన్ ఇస్తారు. అమ్మవారి అక్కడికి వెళ్ళి ఇక్కడే కాకుండా మాకు సిటీ నుంచి కొన్ని ఇస్తారు. వాటి వరకు రాలే ఇక్కడికి. అమ్మవారి దగ్గర రాకుండా మాకు డొనేషన్ ఇస్తారు, మాకు సహకరిస్తారు. వాళ్ళకు నేను కలశాలు అవి అన్ని అమ్మవారి పంపిస్తాను. కలశాలు పంపిస్తా, గుమ్మడికాయలు పంపిస్తా, అన్ని కట్టి నేను వాళ్ళకు ఇస్తా. వాళ్ళకి మంచిగా శుభం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మనకు అమ్మవారికి సేవ కోసం ఎంతో కొంత వాళ్ళు ఇస్తారు. మళ్ళీ ఇక్కడికైతే రారు, చూడలేదు వరకు. మేము ఏమన్నా ప్రోగ్రామ్ ఫోటోలో ఇస్తాం, ఫోటోస్ అందరూ ఇస్తాం. ఏ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాకు వీడియో పంపుతారు, వీడియోలో చూసుకుంటాం. ఏకబిల్వాలతో కూడా శివునికి మహారుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగవు. దాదాపుగా నాకు తెలిసిన మట్టుకైతే ఇవన్నీ ఎక్కడ కూడా జరగవు కార్యక్రమాలు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అమ్మవారి సంకల్పంతో మాత్రమే మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం. అమ్మవారి సంకల్పంతో ఇవన్నీ జరుగుతుంది. ఒక్కసారి అమ్మవారి సంకల్పం లేనిది ఏది చేయలేదండి. శివుడాజ్ఞ లేదు చీమైన కుట్టదని అంటారు కదా, వీరికి ఖచ్చితంగా అమ్మవారు సంకల్పించారు. నిజంగా చెప్పాలంటే నాకు ఇందాక మహేష్ గారు ఒక స్టోరీ చెప్పారు. వాళ్ళ వదిన గారు కూడా అమ్మవారు నిజ రూపంలో దర్శనం ఇచ్చారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారిని కూడా కొలుస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది అమ్మవారు ఉండేపట్టికే మేము 6 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటూనే ఉంటున్నామని చెప్పేసి వారు కూడా అన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడ దుర్గామాతలు పెట్టినా కూడా చాలా చోట్లల్లా పూజా కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తుంటారు, కానీ గో పూజ చేయరు. సో ఇక్కడ కూడా వీళ్ళు గోపూజ చేశారండి. చాలా మంచి విషయం అది. గోవులో చాలా రకాల దేవుళ్ళు ఉంటారండి. వాళ్ళ పూజలు చేయడం కూడా గొప్ప విషయం అని చెప్పి చెప్పొచ్చు.